ఎంతమంది నిన్ను అడ్డుకోవాలని చూసినా దేవుడు నీకు తలుపులు తెరిస్తే వాటిని ఎవ్వరూ మూయలేరు. నీ ఎదుగుదలను చూసి కొందరు అసూయపడతారు. నీలో వెలుగును చూసి ఓర్వలేక కొందరు నీపై విద్వేషంతో అల్లాడి చస్తారు. చావని కులం పేరుతో మతం పేరుతో నీ విలువను తగ్గించాలనుకుంటారు. అది వారి వల్ల కాదు. కానీ గుర్తుపెట్టుకో, మనుషులు అవకాశాలను ఆపగలరు, కానీ దేవుడు నిర్ణయించిన గమ్యాన్ని ఎవరూ ఆపలేరు. అహంకారుల గర్వం ఒకరోజు కూలిపోతుంది, కానీ దేవునిపై ఆధారపడే వాడిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. నీ కన్నీళ్లను చూసిన దేవుడు నీ పోరాటాన్ని కూడా చూస్తున్నాడు. నువ్వు ఒంటరివి కాదు, నీ వెనుక దేవుని సైన్యమే ఉందని గుర్తుంచుకో. అందుకే ఎప్పటికీ ఎవరికీ భయపడకు, దిగులు పడకు. ద్వేషం, అసూయ అనే సైతాన్ చీకట్లను చీల్చుకొని సూర్యకాంతితో తేజరిల్లు. ఎందుకంటే దేవుడు నీతో ఉంటే నిన్ను, నీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఆయనే నీ బలం, ఆయనే నీ ధైర్యం, ఆయనే నీకు సర్వం. జయ హో బలాఢ్యుడా, జయ హో.